అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి గానీ, డిన్నర్‌లోకి గానీ, లేదంటే ఏదైనా రైస్ తినాలనిపించినప్పుడు కానీ, అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే మినపప్పు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. పావు టీ స్పూన్ కంటే తక్కువగానే ఉంటాయి ఇవి. అలాగే పావు కప్పు దాకా మినపప్పు వేసి, మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అదే వాడండి. నా దగ్గర ప్రస్తుతం మాత్రం ఈ పప్పు మాత్రమే ఉంది, అందుకే ఇదే వేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి దోరగా వేపుకోవాలి. ఇందులో వేసినవన్నీ కూడా దోరగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వీటిని కూడా 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బరకగానే ఉండాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసి 3 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి వేసి వేపుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. ఈ రెండు కూడా సమాన క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఈ పుదీనా అలాగే కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు కారంని వేసి కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా వేస్తున్నాను నేనైతే. ఈ మొత్తం కారం అంతా కూడా తాలింపులో మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత, ఈ కారంలో గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఒకసారి రుచి చూసి పడుతుందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి ఉప్పు అనేది. ఇదే స్టేజ్లోనే చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. మళ్ళీ తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవదనమాట. ఆ తర్వాత పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి. ఈ కారంకి తగ్గట్టుగా నేనైతే పావు కేజీ రైస్ని పొడిగా ఇలా ఉడికించి వేసుకున్నాను. పావు కేజీ రైస్ అనేది నేను ప్రిపేర్ చేసిన కారంకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ కారం అనేది రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ రైస్ని రుచి చూసారంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడల్లా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మీకు టైం లేనప్పుడు మీ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ అవుతూ ఉంటాయి, ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.